అయ్యన్నా సో ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక ఆమె చనిపోయింది విషమంగా ఉంది. అయితే అల్లు అర్జున్ టీం మీద చిక్కపాడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇష్యూ మొత్తం మీద మీ ఒపీనియన్ ఏంటి? కేసు నమోదు చేయడం అది కామన్ అన్న. ఏదో ఒక జరిగిన తర్వాత ఏదో ఎలాగైనా రియాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ ఆయన అంత బడ్జెట్ పెట్టి చేశాడు కదా ప్రొడ్యూసర్స్, వాళ్ళు తగ్గట్టు వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇక మీరు చాలా మంది ఏమంటున్నారంటే అక్కడ సరైన సెక్యూరిటీ లేదు. మీరు ఆ రోజు సంధ్యా థియేటర్కి వచ్చినట్టయితే సెక్యూరిటీ ఫుల్ గా ఉంది. పోలీసులు ఉన్నారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా బౌన్సర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ తప్పని ఎవరు చెప్పలేరు. ఎవరో ఒక పోలీస్ ఇట్లా కర్రెత్తితే ఆ భయంకి వేరే వాళ్ళు పారిపోతారు. ఆ పారిపోయే ఉసుకులోని కింద పడి ఉంటారు. ఆమె ఆ కింద పడడం వల్ల ఒకసారి కింద పడిన తర్వాత ఇంకా లేవడానికి ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ నేను కూడా సంజయ్ థియేటర్ ఆ టైంలో ఉన్నా, కింద పడినా, నాకు కూడా దెబ్బ తగ్గింది. ఆ గ్రిల్ అనేది ఇక్కడ గీసుకుపోయింది. ఆయన కూడా ఇంకా నేను బైక్ పట్టుకొని పైకి లేచిన అనమాట. ఇప్పుడు ఆమె ఎవరైతే ఆ ఫ్యామిలీ బాధపడుతున్నారో వాళ్ళకి కొంచెం కామన్ సెన్స్ ఉంటే బాగుండే. ఎందుకంటే ఒక చిన్న పిల్ల కిడ్ అంటే 8-9 సంవత్సరాల కిడ్ ఏం చూస్తాడన్న రిలీజ్ రోజు మూవీ చూడాలనుకో సిటీలో 25 థియేటర్స్ వేసినారు. 25 థియేటర్స్ వేరే థియేటర్ పో, నిజంగా నువ్వు ఫ్యాన్ అనుకుంటే. ఫస్ట్ ఆఫ్ మీకు అసలు టికెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి. వాళ్ళ మీద అకూజ్ చేయడం ఏంటి? వాళ్ళ సినిమాని వాళ్ళు ఎట్లయినా చేసుకుంటారు. ఇంత డబ్బులు పెట్టిన తర్వాత దాన్ని ఆ రేంజ్ లో పబ్లిసిటీ రావాలని వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడ సినిమాకి వచ్చింది వాళ్ళు దేనికి? అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలిసి అతను చూడాలనే ఉద్దేశంతో చూడాలంటే లోపల థియేటర్ లో జరిగిందండి ఈ విషయం. థియేటర్ లోపలికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? సినిమాలు చూడడం, అల్లు అర్జున్ చూడడం బయట నుండి కూడా చూడొచ్చు. నేను బయట నుండే చూసాను. చిన్న పిల్లలు తీసుకొని అసలు పిల్లలు సినిమాకి ఎట్లా వస్తారండి? ఎంత మీకే పిల్లలు ఉంటే మీరు ఆ క్రౌడ్ లోకి తీసుకుపోతారా? సరే అన్న, ఇప్పుడు ఆ పిల్లని తీసుకురావడానికి గల కారణం ఏందో నువ్వు చూసే ఉంటావు. ఆల్రెడీ పుష్ప సినిమా నుంచి అతను అభిమాని, అంత అభిమానం ఉంది కాబట్టి ఒక్కసారి అల్లు అర్జున్ చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు మీ పిల్లాడికి బొమ్మ ఇష్టం అయితే నువ్వు కొనిపెట్టవా? కొనిపెడతాను. ఆ రోజు కొనిపెట్టినా. నాకు ఈత వచ్చాను, నేను సముద్రంలో దిగను కదన్నా. నాకు ఈత వచ్చు, నేను స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకుంటా లేదా చెరువులో దిగుతా, అంతేగాని సముద్రంలో దిగను కదన్నా. అసలు ఆ రోజు సంజయ్ థియేటర్ క్రౌడ్ చూసిన తర్వాత ఎవరైనా వాళ్ళదే తప్పు అంటారన్న. అక్కడ ఉండే 5,000 నుంచి 10,000 మెంబర్స్ ఉంటారు. చాలా మీడియా వాళ్ళు కూడా చాలా మంది మొబైల్ పట్టుకొని పోయారు. ఆల్మోస్ట్ నా ఫోన్ కూడా పట్టుకున్నారు, కాబట్టి నా ఫోన్ నేను పట్టుకున్నా. అక్కడ దొంగతనాలు కూడా జరిగినాయి. మొబైల్ పట్టుకొని పోతున్నారు ఇట్లా వీడియోస్ షూట్ చేయడం. సెలబ్రిటీ పబ్లిక్ లోకి వస్తున్నప్పుడు ఏదైతే కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంది, అటు థియేటర్ యాజమాన్యం తీసుకోలేదు, ఇటు అల్లు అర్జున్ కూడా పోలీసుల నుంచి కానీ అటు ఇటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు. సార్ మీరు అట్లా ఎలా చెప్తారు సార్? తీసుకోలేదని. తీసుకోకుండా అంత మంది ప్రొడక్షన్ వచ్చారు. మీరు ఒకసారి వీడియోలో చూడండి. పోలీసులు తీసుకోలేదని, నేను కూడా తీసుకోలేదని చెప్పట్లేదు. తీసుకోలేదని మీరు ఎట్లా అడుగుతున్నారు? అక్కడ తీసుకున్నారా లేదా మాకు తెలియదు. ఏమన్నా పోలీసు వాళ్ళకి వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు కవర్ చేసుకోవడానికి చెప్పారేమో కదా. ఇప్పుడు అంత మంది క్రౌడ్ వచ్చారంటే పోలీసులు కూడా ఎవరైనా అక్కడ ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారా లేదో యాజమాన్యం తెలియాలి, అల్లు అర్జున్ కి సంబంధించిన మేనేజర్ కి తెలియాలి. పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ ఉందని ఆల్రెడీ పబ్లిక్ అంటే వచ్చేది, అల్లు అర్జున్ తప్పేం లేదని. మరి ఎఫ్ఐఆర్ ఇప్పుడు అల్లు అర్జున్ బ్లేమ్ చేస్తేనే మీడియాలో ఒక ఇష్యూ అవుతుంది. ఇప్పుడు బ్లేమ్ చేయాలని వాంటెడ్ ఎవరు అన్న చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఒక్క నిమిషం అన్న, చాలా మంది 100 సినిమాలు ఒక 150 సినిమాస్ 100 సినిమాలు తీసుంటారు. ఎవరి సినిమాకైనా టు ద బెస్ట్ ఆఫ్ మైన్ వాళ్ళొచ్చు 1000 రూపీస్ బెనిఫిట్ షో ప్రీమియర్ షోకి పెట్టినట్టు నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే తెలియదు. అట్లా అంటే ఇంత చిన్న హీరోకి, చిన్న హీరోని కాదు అంత ఈ హీరోకి 1000 రూపీస్ టికెట్ పెట్టడమా? కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో అట్లాగని వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. మనిషిని ఎలా చంపుతారన్న? అన్న ఈ మనిషిని ఎవరు చంపారన్న? చంపిందే అండి. వాళ్ళు ఆ క్రౌడ్ లోకి వెళ్ళడం వల్ల చనిపోయారన్న. నీకు స్విమ్మింగ్ రాకుండా నువ్వు సముద్రంలోకి ఎట్లా పోతావన్నా? నువ్వు చాలా మంది జెంట్సే బయట ఉండిపోయారన్న. లేడీ అంటే ఆమె ఆ పిల్లని తీసుకుని ఎట్లా లోపలికి వెళ్ళిపోతారన్న. ఆ ఇన్సిడెంట్ లోపల జరిగింది. అక్కడ మీరు ఐరన్ గ్రిల్స్ చూసారో లేదో, ఆ ఐరన్ అయితే కంప్లీట్ గా డామేజ్ అయి ఉన్నాయి. అంటే క్రౌడ్ ఆ రేంజ్ లో వచ్చింది. ఆ రేంజ్ లో వచ్చేటప్పుడు మన పిల్లలు మనమే ప్రొటెక్ట్ చేయాలి. తల్లిదండ్రుల కన్నా పిల్లలు ఇంకెవరు బాగా ప్రొటెక్ట్ చేయలేదు. అందుకని మన పిల్లలు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సంధ్య థియేటర్ ఏదైతే ఇష్యూ జరిగిందో ఒక ఆమె చనిపోయింది, ఇంకిద్దరు విషమంగా ఉన్నారు అంటున్నారు. అయితే అల్లు అర్జున్ టీమ్ కి ఆయన మీద చిక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇష్యూ మీద ఒపీనియన్ అంటే యాక్చువల్ గా ఇది ఎవరు తప్పని చెప్పలేము. బట్ అక్కడ ఏంటంటే ఆ తోసుకున్న వాళ్ళ తప్పు. ఒక అమ్మాయి అంత క్రౌడీ మధ్యలో అంతమంది అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉందంటే నానా విధాలుగా తెలుసు కదా. ఇప్పుడు 2 అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటేనే వేరే విధంగా ఉంటాయి. సో అట్లా అమ్మాయిని వదిలేసి
వాళ్ళ అసలు ఆ క్రౌడీలో ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంట, ఆ అంకుల్ మీ కూతురుని పట్టుకొని ఏం వెళ్తారు, మీరు ఇంటికి వెళ్ళి వదిలేసి రావచ్చు కదా అంటే చెప్పగానే వెళ్ళిపోయాడంట. అట్లా వెళ్ళడం వల్ల ఇది జరిగిపోయింది, వచ్చే లోపల జరిగిపోయింది. అప్పుడు అల్లు అర్జున్ లోపల మూవీ చూస్తున్నాడు, సో ఎవరు తప్పులేదు. ఆయనకేంటంటే ఇప్పుడు నార్మల్ గా మనకి చూడండి, మనకి చిన్న సెలబ్రిటీస్కే మనకి చిన్న ఫేమ్ వచ్చింది అనుకో, బయటకు వెళ్ళి చాలా హడావిడి చేస్తాం. అట్లాంటి పెద్ద ఫ్యాన్ కి ఒక నేషనల్ అవార్డు విన్నర్ అతనికి ఏదో కొంచెం ఉంటది, ఇట్లా చూపించుకోవాలి, బయటికి రావాలి, హలో చెప్పాలి, ఫ్యాన్స్ కి అడ్రస్ చేయాలని చెప్పి ఉంటుంది. సో ఆయన తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే మన పోలీస్ యంత్రాంగం చాలా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ సినిమా హాల్ అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు సరిగ్గా బ్యారికేడ్స్ పెట్టడం, తాళ్ళు కట్టడము, అంటే పబ్లిక్ ని సరి కంట్రోల్ చేయడం రాదు. అంటే లాఠీ చార్జ్. అల్లు అర్జున్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు రాదు, ఇన్ఫర్మేషన్ రాకుండానే అక్కడ బ్యానర్స్, లైటింగ్స్, అవన్నీ డిజైన్స్ అవన్నీ వస్తున్నాడని తెలుసు. కానీ టీం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టైం కి వస్తున్నాడు అని ఎగ్జాక్ట్ టైం చెప్పలేదంట. థియేటర్ వాళ్ళు ముందుగా చెప్పలేదు. అది కూడా తప్పు. పోలీస్ అది కూడా తప్పు. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు అక్కడికి ఫస్ట్ బ్యానర్ పెట్టారు అంటే ఆయన వస్తున్నాడా లేదా, ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం కూడా దాని గురించి చూసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, వస్తాడా రావడం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేని ఏది ఉండదు, ఒక్కొక్కరు లాగా చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి చనిపోతే ప్రాణం తిరిగి రాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్ట్. కానీ అక్కడ ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా, మీరు ఎక్కడికన్నా పబ్లిక్ నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము 1000 రూపాయలు టికెట్ పెడుతున్నాం, మాకు ఇక్కడ సేఫ్టీ ఉందా, ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా, ఇక్కడ మాకు ఇక్కడ ప్రాణహాని ఏమైనా ఉందా అంటే మేము ఇక్కడ సేఫ్ గా వెళ్ళగలుగుతామా, సినిమా చూడగలుగుతామా, మాస్ థియేటర్స్ అయినా, నార్మల్ మల్టీప్లెక్స్ అయినా, ఏ స్క్రీన్ అయినా కూడా ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు ప్రతి చోట వెళ్ళేటప్పుడు మీకై మీరు చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఎవరేం చేయలేరు లాస్ట్ కి. సో ఇప్పుడు మన ఎవరైనా ఏం ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెడుతున్నారు, సండే మీద కేసు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఉన్నాయి, కోర్టులో ఏదో ఒకటి చెప్పేసి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రాణం పోయింది, ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సినిమా హాల్ వచ్చినా, ఏ హీరో అయినా కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇలాంటి జరుగుతున్నాయి కానీ పెద్దవాళ్ళకి జరగట్లేదు. సో మనం బలవుతున్నాం ఎక్కడ చూసినా కూడా, వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి చిన్న ప్రజాపాలన అని చెప్పాడు. ఈ ప్రజాపాలన అసలు ఏం బాగోలేదు. నేను చెప్తున్నాను, దయచేసి చిన్న లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిస్తాడ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. ఇంకోటి అసలు అల్లు అర్జున్ బయటికి వచ్చి హాయ్ హలో అని అడ్రస్ చేసి చెప్పడం కూడా అది మిస్టేక్. అది కూడా అది కూడా రాంగ్. ఎందుకంటే అంత చిన్న ఏరియాలో, మాస్ ఏరియాలో, చిన్న రోడ్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి, పబ్లిక్ ఉంటే అంత తెలిసి కూడా కావాలని లేసి అంటే ఆయనకు తెలీదు. మేబీ ఆయన ముందే ఊహించడం ఇట్లా జరుగుతుందని. సో అది ఏదో ఇంకా అనుకోకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేదు. పోలీస్ యంత్రాంగం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎంతో మంది పబ్లిక్ వచ్చి ఒక నేషనల్ అవార్డు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ కూడా ఎలాంటి ప్రారంభించడం, ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు, పోలీసులకు ముందుగా వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరిగిందని పోలీసు. ఇప్పుడు మనము అది పర్మిషన్ తీసుకోకపోయినా పబ్లిక్ అనేది ఎవరు కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అంత పెద్ద ఈవెంట్ చేశారు కదా పోలీస్, అక్కడ అంతా కంట్రోల్ గానే అయింది. నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడ సీసీ కెమెరాస్ చూస్తే కానీ ఎవరు తప్పు తెలియదు. ఎందుకంటే ఇక్కడ అంతమంది అబ్బాయిలు ఒక మహిళ ఒక బాబుని పట్టుకొని ఉండడం వల్ల ఆమె ఫోన్ చేసి చెప్పిందంట, అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఫోన్ కట్ చేశాడంట. తర్వాత ఫోన్ 5 minutes ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్తున్నాడు. అదే అక్కడ ఏమైందంటే ఫోన్ దొంగతనం చేయడమో, లేదంటే మన పాపం ఒక అమ్మాయిని అంతమంది అసలు ఏం జరిగిందో చెప్పలేం కదా. సో అది కూడా ఒకటి. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి అని చెప్పి కోరుతున్నాను. ఇంకోటి, సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వము, మీరు ప్రజాపాలన అని చెప్పారు, మీరు హైదరాబాద్ పెట్టారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అందరికీ ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇది కాకుండా న్యాయం జరిగేలాగా చేయండి అంతే. సపోర్ట్ చేసి ఉండుంటే అలా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ ని తప్పు పడుతున్నారు. అల్లు అర్జున్ ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఆయన ఏమన్నా చిన్నపిల్లని తీసుకొని వచ్చి ఇట్లా చనిపోండి అని ఏం చెప్పలేదు కదా. అభిమానులు ఎవరైనా వస్తారు. మేము కూడా ఆ రోజు వెళ్దాం అనుకున్నాము, కానీ 11కి మేము బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత ఆగిపోయిన తర్వాత అమ్మ బాబు ఇంకా తట్టుకోలేము అక్కడికి వెళ్తే అని చెప్పేసి మేము ఆగిపోయాము. మేము వెళ్ళలేదు. అది అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యం మీదనే కొంచెము వచ్చినప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే పోలీసులు కూడా కొంచెం ఎక్కువ మంది పోలీసులను పెట్టి కొంచెం ఏదో చేస్తుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు సెక్యూరిటీ పెంచుతారు కదా. సెక్యూరిటీ కూడా అక్కడ తక్కువ ఉంది కదా, చాలా తక్కువ ఉంది. మళ్ళీ లాఠీ చార్జ్ జరిగింది. ఇప్పుడు లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఎంతమందికి దెబ్బలు తగిలినాయి? అది అభిమానులను అట్లా కొట్టకూడదు కదా. ఏదో సినిమా చూసారు,
చూడడానికి వచ్చారు. చిన్న హీరో కాదు, మాకు కూడా అభిమానము. నెక్స్ట్ యాక్చువల్ క్వశ్చన్ అది, చిన్న హీరో కాదు, పెద్ద సెలబ్రిటీ, నేషనల్ సెలబ్రిటీ. అవును, అటువంటి నేషనల్ సెలబ్రిటీ పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ అయితే పాటించాల్సిందే కదా. ప్రోటోకాల్స్ ఏమీ లేకుండా, పోలీసులకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఈయన రావడం వల్ల మరి అది కూడా ఆయన కూడా రావడం వల్ల కొంచెం ఎక్కువ తాకిడి ఎక్కువ అయిపోయింది అక్కడ. దాని వల్ల అట్లా జరిగింది. ఓకే, యాక్చువల్ ఇప్పటి వరకు ప్రీమియర్ షోకి వచ్చిన హీరోలు అందరూ కూడా సైలెంట్ గా సైలెంట్ గా వెళ్ళిపోయారు. కానీ ఈయన ముందే వచ్చేసి ఒక రోడ్ షో లాగా కార్ ఎక్కి అందరికి అభివాదం ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టాడు, అప్పుడు వాళ్ళు ఉన్న సెక్యూరిటీ మొత్తం అడావుడిగా తోసేయడం, ఇదంతా జరిగిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలంటే ఇటువంటి సెలబ్రిటీస్ పబ్లిక్ లో ఇప్పుడు హీరో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చారు, ఓకే, రోడ్ షో చేయకూడదు, అది ఒప్పుకుంటా నేను. రోడ్ షో అయితే చేయకూడదు. కానీ ఇప్పుడు ఆయన మీద ప్రతి ఒక్కటి కేసు పెట్టాము, ఆయన రావడం వల్లే చనిపోయింది అది అంటున్నా. నిన్న నేను మాట్లాడిన దాంట్లో కూడా ఇంకా ఏం మాట్లాడానంటే, వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు చనిపోయారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా పొయ్యేసి ఆయన ఓదార్చి ఏదైనా హెల్ప్ చేశారనుకోండి, ఆ బాబు కూడా ఇప్పుడు కూడా ఎటువంటి హెల్ప్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ రకమైన, అంటే ఇల్లా, లేకపోతే ల్యాండా, లేకపోతే ఏమైనా ఉద్యోగమా? అంటే ఇప్పుడు ఆ పాప చూడండి, నేను ఈరోజు చూశాను, చిన్న పాప ఊరికి వాళ్ళ అమ్మ చనిపోయి నిన్న అంత్యక్రియలు అయిపోయినాయంట. నా కన్నీళ్ళు వచ్చినాయి చూడంగానే. ఆ పాప ఏం మాట్లాడుతుందంటే, మా ఇంటర్వ్యూ చేస్తే పాప మా అమ్మ ఊరికి వెళ్ళింది అని చెప్తుంది. చనిపోయిందని ఎవరికి తెలియదు పాపము. అది ఎంత బాధ అసలు. అలాంటి అమ్మాయి వీడియో చూసిన తర్వాత అయినా సరే అల్లు అర్జున్ గారు వెళ్ళి ఏదో జాబ్ అన్నా, ఆ పిల్లలకి ఏదన్నా ఆదుకోవడం కానీ చేస్తే, అందరూ సినిమాలో హీరో కాదు, ఇప్పుడు ఆయన అందరి గుండెల్లో రియల్ హీరోగా అందరి గుండెల్లో ఉంటారు ఆయన. అది చేయమని చెప్పండి ఫస్ట్. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, మా అమ్మ ఊరికి వెళ్ళింది చేస్తాడు అంటుంది అమ్మాయి. కానీ ఇక్కడ మా కన్నీళ్ళు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుని ఆపుకుంటున్నాను. ఆ వీడియో ఎన్నోసార్లు చూసాను నేను. చాలా బాధ అనిపిస్తుంది. చిన్న అమ్మాయి, తెలియదు కదా, వాళ్ళు అమ్మాయికి ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున మా అమ్మాయి ఊరికి వెళ్ళింది కదా, ఇంకా రాలేదని రిక్వెస్ట్ అడుగుతుంది, బలవంతం పెడుతుంది. ఒకవైపు వాళ్ళ బాబు బాలేడు, ఆ అమ్మాయి ఇట్లా అడుగుతుంది. ఏం చేస్తాడు మధ్యలో? ఆయన ఎంత ఏడుస్తున్నాడు. అల్లు అర్జున్ గారు ఆలోచించి ఇప్పుడు ఆయన మీద కూడా కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందని ప్రెస్ మీట్ పెట్టారు. దీని మీద ఆయన మీద కేసు అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? ఇప్పుడు ఆయన మీద కేసు పడింది కాబట్టి నేను వచ్చేస్తారు. ఎందుకు రారు? ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని చేశారు, అది వాళ్ళ బాధ్యత. మనం ఎవరం చెప్పలేము కేసు పెట్టకండి, ఎంత అభిమానం ఉన్నా కేసు పెట్టకండి అని చెప్పలేము. కానీ ఏంటంటే వాళ్ళు కేసు పెట్టడం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అంతే. కానీ ఇంకోటి, కేసు పెట్టినా గానీ ఇంకా అల్లు అర్జున్ గారికి అభిమానులకి నేను అల్లు అర్జున్ గారికి ఒక్కటే నేను చెప్పగలుగుతున్నాను, ఏంటంటే ఆ పాప చూసి కొంచెము వాళ్ళకి ఏదన్నా ఇల్లు అన్నా, వాళ్ళ జాబ్ అన్నా, ఆ బాబు కండిషన్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసి వస్తే అందరికి హ్యాపీ ఉంటది. కోమాలో అది స్పృహలో లేరు అని చెప్తున్నారు. ఇంకా బాబు గురించి ఏం తెలియలేదు. ఆ చిన్న పాప గురించి కొంచెం చూస్తుంటే కొంచెం బాధ వేస్తుంది మాకు. ఆయన వెళ్ళి చూశారు, చూసి ఏదైనా హెల్ప్ చేశారు అనుకుంటే ఇప్పుడు అంతా అందరికి తెలిసిపోతుంది. ఒక హీరో లాగా ఆయన అందరి గుండెల్లో ఉండిపోతారు అంతే అని చెప్పగలను. ఇద్దరు ముగ్గురు కాదు కదా, అదే నా పోలీసు ఒక సెక్యూరిటీ పెంచుండాలి అని అంతా. నేను అది వాంటెడ్ గా ఎవరు చేసింది అయితే కాదు కాబట్టి, ఏదో సడన్ గా ఏదో బై మిస్టేక్స్ లో జరిగింది అది తప్ప, అది వాంటెడ్ గా ఎవరు చేయలే. సో ఇంకోటి, ఈ ప్రోడక్ట్ పేజెస్ అయితే చాలా వరకు నేను చాలా చూస్తున్నాను, ఘోరంగా చేస్తున్నారు. గుర్తు పెట్టుకో, ఈ రోజు మా హీరో వచ్చారు, రేపు మీ హీరో సినిమాలకు రిలీజ్ అవుతాయి అనే యాంటీ పోస్టులు మీ వల్లనే తయారవుతాయి. నేను ఒక అభిమానిగా చెప్తున్నా, ఎవరు హీరోని తప్పు చేసే ట్రోలర్స్ అయితే చేయకూడదు. పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నావా లేకపోతే అందరికి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కి అందరికీ చెప్తున్నా, ఏ హీరోని తప్పు చేసి చేయకూడదు. సో నువ్వు వచ్చావు, ఒక ప్రాణం బలి తీసుకున్నాయని ఒక దైత్యం అంతే. ఏదన్నా అసలు అది అదే రేపు జనవరిలో రామ్ చరణ్ వస్తాయి, ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ అంటారు, వారు రిప్లై ఇస్తారు కదా, అవసరమా అంటే చెప్పలేం కదమ్మా. ఇదేనా మనం వాంటరీ చేసింది అయితే కాదు, బై మిస్టేక్ సడన్ గా జరిగిందే తప్ప ఈ వాంటరీ ఎవరు చేయాలి. సడన్ గా అయినా కూడా ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం ఎట్లా కావాలా చెప్పారు కదా నా అల్లు అర్జున్ గారు. నేను హామీ ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పారు. సో ఆ తర్వాత ఏదో కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఆ కేసు కూడా ఇంక నాకు తెలిసి వాళ్ళు దాని మీద మూవ్ ఆన్ అవుతారు. సో నేను చెప్పే పర్సనల్ అయితే ట్రోలర్స్ కి చెప్తున్నా, అల్లు అర్జున్ రెస్పాండ్ కాలేదు కదా, అయ్యారు కదన్నా. ఏది ఇప్పుడు
మార్నింగ్ అయ్యారు. మీరు ఒకసారి చూడండి, మార్నింగ్ అయితే రెస్పాండ్ అయితే ఒక్క వీడియో కూడా రాలేదు కదా ఆయన నుంచి, ఒక్క మెసేజ్ లేదు, వీడియో కూడా లేదు, పోస్ట్ కూడా లేదు. ఆర్టీవీ అనే వాళ్ళకి వాళ్ళ నాన్నగారే చెప్పారు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ నాన్నే చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడ చెప్తున్నారన్నా, మాకు ఏ ఫోన్ నాకు కాల్ చేశారు, వాళ్ళ నాన్నే చెప్తున్నారు. లేదు లేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటారు, సో ఇలాంటి వాళ్ళు కట్ చేయాలి. ఎవరు చెప్పలేదు. లైక్ మీకు తెలియదు బహుశా, నేను చూసే సోషల్ మీడియా వరకు అయితే అయినారు. సో దాని ప్రకారమే నేను చూసి చెప్తున్నాను తప్ప లైక్ క్రియేట్ చేసి తప్పు అని అంటున్నారు కదా. ఇప్పుడు మరి అది తప్పన్నప్పుడు వాళ్ళందరూ కూడా ముందే ఇంటిమేషన్ ఇవ్వడం వాళ్ళు కూడా తప్పే కదా. అదే అన్న అసలు అల్లు అర్జున్ మీద పెట్టడం అనేది తప్పు మీద కాదు, మీద పెట్టారు. ఇంటిమేషన్ ఇవ్వాలి కదన్నా, అల్లు అర్జున్ అయినా మీద పెట్టారు. అల్లు అర్జున్ ఒక్కడి మీద సరే అన్న, ఇప్పుడు సడన్ గా ఆయన ఏదో వచ్చేసారు, ఓకే. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమైనా, పోలీస్ ఏమైనా, వ్యవస్థ ఏమైంది, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నచ్చు కదా, సెక్యూరిటీ పెంచున్నచ్చు కదా. వాళ్ళది మిస్టేక్ ఉంది, ఆ సినిమా హాల్ యాజమాన్యం వాళ్ళది మిస్టేక్ ఉంది. నేను అదే చెప్తున్నా, అది అందరికీ తప్పు ఉంది అని చెప్తున్నాను. ఆ ఫ్యామిలీకి జరిగింది అందరికీ బాధే. అలా నేను పక్కా చెప్తాను. నా అల్లు అర్జున్ గారికి అయితే తప్పు ఉందో లేదో పక్కన పెడితే, ఫ్యాన్ గా చెప్పాలంటే ఒక అభిమానంగా నేను ఆయనకి వెళ్ళినా, ఒక్కంటే చెప్పాలంటే ఆ ఫ్యామిలీకి తప్పన్నా. రేపు నా ఫ్యామిలీకి అలా జరగచ్చు. ఎందుకనంటే నా ఫ్యామిలీ ఆడికి వెళ్ళడమే తప్పు, ఒక ప్రీమియర్ షోకి తీసుకెళ్ళడం ఆ ఫ్యామిలీ తప్పు. ఈయన ఒక పెద్ద హీరోని మీరు అదే ఫాలో చేయడం అనేది తప్పు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు అదే ప్లేస్ లో నా ఫ్యామిలీ నాకు జరుగుతుంది, కానీ నేను తీసుకెళ్ళినా కదా, నాది తప్పు. అక్కడ ఏదో కేసు పెట్టేస్తే అది ఏదో జరుగుతుంది, నెక్స్ట్ ఇంకేదో మనకి ఏదో లాభాలు వస్తాయి అనేది అది కొద్దిగా మంచిదైతే కాదు. అది అయితే ఇష్యూ జరిగిందో దానికి ఇప్పుడు అల్లు అర్జున్ టీం మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అవును. అసలు ఈ ఇష్యూకి నువ్వు ఏమంటావు, కరెక్ట్ అంటావా కేసు అనేది? ఇట్లా ఓకే, నేను ఒకటే చెప్తానా, సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ సార్ వస్తున్నానని బయట ఎవరికి చెప్పలేదు, పోలీసులు కూడా తెలియదు. అయితే ఫ్యాన్స్ కి ఒక్కటే తెలుసు, బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ సార్ వస్తున్నానని తెలుసు. ఇప్పుడు పోలీసులు కూడా అల్లు అర్జున్ సార్ వస్తున్నానని ఎవరికి తెలియదు. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ముగ్గురు చనిపోయారన్న ఒకటే చెప్తా, ఇప్పుడు బెనిఫిట్ షోకి ఫ్యామిలీ రావద్దు. బట్ ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు, కొట్లాట్లు అయితే ఇప్పుడు చిన్న అయితే ఓకే అనుకోవచ్చు. అల్లు అర్జున్ సార్ ఒక స్టార్ హీరో కదా, బెనిఫిట్ షోకి ఎలా వస్తారు? బట్ ఆ థియేటర్ సంధ్య థియేటర్ కాకుండా పక్కన ఏదో ఒక థియేటర్ వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఖర్చులు ఏదో ఒకటి ఫీమేల్ ఉంటాయి కదా, ఆ థియేటర్కి వెళ్ళి చక్కగా సినిమా ఫ్యామిలీ చూసేదానికి. బట్ అల్లు అర్జున్ కోసమే అంత ఇప్పుడు లేదు కదా. బయట ఎక్కడన్నా చూడొచ్చు, టీవీలతో చూస్తారు, బయట ఎక్కడన్నా ప్రెస్ మీట్లు ఉంటే అల్లు అర్జున్ సార్ వస్తారు, లేకపోతే ఇలా వెళ్తే బాగుంటది. ఒక సినిమా కోసం బెనిఫిట్ షోకి వచ్చేసి ప్రాణాలు బాగొట్టుకుంటే చాలా తప్పు. ఎవరు మనకి రెస్పాన్స్ అవ్వరు. ఇప్పుడు నేను అక్కడ నేనే పోయినా, నేను ఒక చనిపోతే నాకు రెస్పాన్స్ అవుతారా? నాకు డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఎవరికెవరు సాయం పడరు. కానీ ఏదో కొంతమంది అల్లు అర్జున్ సార్ అనుకుంటాం. నేను ప్రభాస్ ఫ్యాన్ ని, నేను కాదంటలేదు. బట్ నేను కూడా అల్లు అర్జున్ సార్ కొట్లాడినా, నేను కూడా వెళ్ళిన సంధ్య థియేటర్ కోసం సినిమా చూడాలని. సినిమా చూసినా బాగుంది, అల్లు అర్జున్ సార్ ఏమిటి వెళ్ళాను, పిచ్చ పీక్స్ ఉంది సినిమా కూడా బాగుంది, హైలైట్ సినిమా. బ్లాక్ బస్టర్ 2 రోజులు బ్లాక్ బస్టర్ అయిందని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు పెద్ద హీరో వస్తున్నాడు, ఖచ్చితంగా అందరికి తెలిసిందే. అయితే ఆయన వస్తున్నప్పుడు అల్లు అర్జున్ టీం వాళ్ళు ముందుగానే థియేటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట, వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇవ్వలేదంట. సో ఇప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరిది తప్పు అంటారు అన్న? ఈ ముగ్గురిట్లో ఎవరిది తప్పంటే అందరి తప్పు ఉందన్న. బట్ అల్లు అర్జున్ సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళకి ఇవ్వాలి, పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు పోయేసి చాలా క్రౌడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ వచ్చిందని ఎవరికి తెలియదు, ఫ్యాన్స్ కి తెలుసు అల్లు అర్జున్ సార్ వస్తున్నాని. అక్కడ బాగుండే క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది, పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కారు అంత మంది చుట్టూ జనం ఉంటే లాఠీలు తీసుకొని కొడుతుంటే మస్తు బాధ అనిపించింది అన్న. ఇప్పుడు అల్లు అర్జున్ సార్కి అంత ప్రొడక్షన్ అంత బాగుంది పెట్టారు, ఫ్యాన్స్ కి లేదా? ఇప్పుడు సినిమా ఎట్లా హిట్ అయింది? బట్ ఫ్యాన్స్ వల్ల హిట్ అయిపోయింది సినిమా, ఓకేనా? ఫ్యాన్స్ అలా కొట్టరు కదా, పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. బట్ పోలీసు వాళ్ళు కొట్టడం నేను తప్పట్లేదు. బట్ ఎందుకంటే వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇప్పుడు ఒక స్టార్ హీరో ఆయన మీద పడతారు అని మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆల్ ప్రొడక్షన్ వల్ల వాళ్ళు కూడా చూసుకున్నారు, వాళ్ళ సేఫ్టీ కూడా. పోలీసు వాళ్ళు ఏమంటారంటే, మాకు కూడా ముందుగా ఇంటిమేషన్ ఇస్తే మేము ఇంకా గట్టి ఇవ్వలేదు కదా. బట్ వాళ్ళకి కూడా ఇవ్వలేదు, తప్పు అందరు పోలీసు వాళ్ళు తప్పు ఉంది. బట్ సార్ వాళ్ళు అల్లు అర్జున్ సార్ వాళ్ళు తప్పు ఉంది. బట్ ఫ్యాన్స్ కూడా తప్పు ఉంది, అందరిది తప్పు ఉంది కాబట్టి జరిగిపోయింది, ఏం చేయలేము. సరే ఇక మీద ఇట్లాంటి కావద్దంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇట్లా కావద్దంటే బట్ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. బెనిఫిట్ షో కూడా వేయొచ్చు ఒకవేళ సంథింగ్ అంత. అక్కడ సంధ్య థియేటర్ అంటే ఉంటది, ఒక థియేటర్ అంటే ఆ థియేటర్ అంటే మినిమం పక్కా ఉంటది. ఎందుకంటే చాలా మందికి తెలియదంటే ప్రసాద్ ఐమాక్స్ ఒకటి, సంధ్య థియేటర్ ఒకటి, ఈ హైదరాబాద్ లోనే
పెద్ద థియేటర్లు అంటే అయ్యే ఉంటాయి, కానీ పెద్ద థియేటర్ అంటే క్రౌడ్ వస్తుంది ఎక్కువ. హాస్టల్ అమ్మాయిలు, హాస్టల్ అబ్బాయిలు అందరూ ఎక్కువ ఆడే ఉంటారు. ఇష్యూ జరిగిందో దానికి అగెనిస్ట్ గా అల్లు అర్జున్ టీం మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసలు ఈ ఇష్యూకి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే అన్న, ఇప్పుడు పబ్లిక్ కాబట్టి వస్తారు మూవీ చూడడానికి, వీళ్ళు జాగ్రత్త ఉండాలి. ఆయనంటే ఏం లేదు, ఆయన అంటే 3 ఏళ్ళు కష్టపడతాడు, మూవీ తీస్తాడు, మన గురించి ఫ్రీగా చూడాలని చెప్పి ఆయన చూస్తాడు. మనం ఎందుకన్నా, మనం జనాల్లో మొత్తం చేసుకుంటాం, మనం చూసుకుంటే వెళ్ళాలి. తొక్కిసార్లు చూడాలి లాస్ట్ ఎందుకు నిమ్మలంగా ఒక ½ అవర్ అట్లా ఆగి చేసానే వెళ్ళిపోవచ్చు మూవీకి. మనం ఆకుండా చేసుకుంటే వెళ్తే గివే అయితే ప్రమాదాలు. ఆయన నన్ను తెలిసింది ఏం లేదు అల్లు అర్జున్ అని. అయితే ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఎవరు ఏమనట్లా, వాళ్ళ టీం అంటున్నారు. ఇక్కడైతే ఒక దగ్గరికి అల్లు అర్జున్ వస్తున్నాడు అనుకో, అక్కడికి వస్తున్నాడని ముందే ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అంటున్నారు. అండ్ ఇక్కడ థియేటర్ వాళ్ళకి తప్పు ఉందా, లేకపోతే పోలీస్ వాళ్ళకి తప్పు ఉందా, అల్లు అర్జున్ టీం ది తప్పు ఉందా? నేను చెప్తానా అన్న, ఒకటే చెప్తున్నా. అల్లు అర్జున్ వస్తున్నట్టు చెప్పిండు ఆల్రెడీ, కాకపోతే పోలీస్ వాళ్ళు కరెక్ట్ సిబ్బంది ఇవ్వలేరట. అంటే లైక్ ఇప్పుడు ఒక స్టార్ హీరో అన్న, పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో వచ్చినప్పుడు ఎంత మంది సెక్యూరిటీని పెట్టాలి? చాలా మందిని పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు తను 3 ఏళ్ళు కష్టపడ్డాడు మనోడు. 3 ఏళ్ళు కష్టపడి తన సినిమా తను వచ్చి చూడే స్వాతంత్రం లేదా ఇండియాలో? ఉంది కదా. సో తను వచ్చాడు, చూడడానికి వచ్చాడు. దానికి మీరందరూ మీ ఫ్యామిలీస్ గురించా, లేకుంటే మీ హెల్త్ గురించా, లేకుంటే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకొని మీరు ఎలా సినిమా చూడాలో అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ ఏదో అల్లు అర్జున్ అన్న వచ్చిండని తన్ని బద్నాం చేయలేము కదా. సో ఆయన వచ్చిండు, ఆయన మొత్తం తప్పు లేదు, వీళ్ళదే తప్పని లేదు. సో వాళ్ళకి ఏది అన్యాయం జరిగిందో దానికి వీళ్ళు కొంచెం ఏమంటారు హెల్ప్ చేయాలి, దాని గురించి అనట్లేదు. బట్ నేనేమంటున్నా అంటే ఏదో మొత్తం అల్లు అర్జున్ అక్కడ ఉండి కావాలని తొక్కించినట్టు పోర్ట్రే చేయకండి. మీ మీడియా వాళ్ళకి నేను కోరేది అదొకటే, అంటే అర్థం చేసుకోండి. కొంతమంది ట్రోలర్స్ ఎట్లా వేస్తున్నారంటే అల్లు అర్జున్ వచ్చాడు తీసుకున్నాడు, సినిమాకి బలిదా, ఇట్లా రకరకాలుగా అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అన్న. సో ఇలా ఎవరు చేస్తున్నారు అంటే యాంటీ ఫ్యాన్స్, ఎవరైతే అల్లు అర్జున్ పడదో వాళ్ళు మాత్రమే ఇలా పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలెక్షన్స్ వచ్చి మా హీరో రికార్డులన్నీ బ్రేక్ చేస్తారు, మమ్మల్ని తొక్కేస్తారనే అనుకునే వాళ్ళు మాత్రమే ఇలా పోర్ట్రే చేస్తున్నారు అల్లు అర్జున్ అన్నని. అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరున్నా గానీ ఒక ప్రాణం పోయిందనే దాన్ని ఎవరు ట్రోల్ చేయరు. మనిషి అన్నవాడు దున్నపోతులు కాదు, మనిషి అన్నవాడు ఎవడు కావాలని ఒక ప్రాణం మీద ట్రోల్ ఎవరు చేయరన్న. వీలైతే కొంచెం సాయం చేస్తారు, లేదంటే ఏదైనా చేస్తారు, అంతే తప్ప కావాలంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మంచిది. ఇప్పటి నుంచి అయినా ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. ఒకటే అన్న మెయిన్ థింగ్, హీరో వాళ్ళు వస్తున్నప్పుడు హీరో వాళ్ళు చెప్పిందా లేదా కనుక్కోవాలి, హీరో వాళ్ళు చెప్పాలి. అండ్ సిబ్బంది పోలీసులు మొత్తం ఎక్కువ మంది రావాలి. ఎంత మంది టికెట్లు తీసుకున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేయాలి, అంతమంది మాత్రమే అలో చేస్తేనే ఇలాంటివి జరగవు. సో ఇది మెయిన్. సో మొన్న సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో, సో అక్కడ ఒక ఆమె చనిపోవడం జరిగింది, ఇంకా 2 విస్మాంగా ఉన్నారు, వాళ్ళ కొడుకు కూడా. అయితే అల్లు అర్జున్ టీం అగెనిస్ట్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. సో ఈ ఇష్యూ మీద ఒపీనియన్ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ కి థియేటర్ యజమానానికి కోఆర్డినేషన్ ఉండాలి. అల్లు అర్జున్ గారు ఏం చేయాలంటే నేను వస్తున్నాను కదండి, ఇప్పుడు అది ఇప్పుడు రిలీజ్ రోజు ఎవరైనా ఏ హీరో అయినా ఎప్పుడు ఏమైనా వస్తారు. చిరంజీవి కాలం నుంచి, బాలకృష్ణ కానీ ఏఎన్ఆర్ కాలం నుంచి కూడా వస్తుంది. దాన్ని మనం క్వశ్చన్ వేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఈ కోఆర్డినేషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక మాట అంటే ఏమనంటే, నేను వస్తున్నాను కదా, నా అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హాని జరగకుండా మీరు గట్టి భద్రత ఇస్తానంటేనే నేను రాగలుగుతాను థియేటర్ దగ్గరికి, లేదంటే నేను రాను అని ఒక అనౌన్స్మెంట్ చేస్తుంటే ఈ ప్రాణాన్ని మనం కాపాడుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ టీం ఉంటారు కదా, టీం వాళ్ళు అల్లు అర్జున్ ఏ సమయం అంటే వస్తున్నాడని తెలుసు, కానీ ఈ సమయానికి వస్తున్నాడని వాళ్ళైతే ఇంటిమేషన్ ఇవ్వలేదంట. ఎవరు ఇవ్వలేదు? అల్లు అర్జున్ టీం వాళ్ళు థియేటర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. సో థియేటర్ వాళ్ళు ఏం చేశారు, పోలీసులు కూడా తొందరగా ఇంటిమేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎవరిది తప్పు ఉంది అంటారు? అల్లు అర్జున్ టీం వాళ్ళు ఇవ్వకపోవడం ఏంది? అల్లు అర్జున్ అనేది కోఆర్డినేషన్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే యజమానంతో అల్లు అర్జున్ టీం కూడా ఏ థియేటర్ అయితే ఇప్పుడు వెళ్ళారో నిన్న, ఆ థియేటర్ వాళ్ళకు ఫోన్ లో మాట్లాడాలి, ఏమంటే నేను వస్తున్నానండి, అక్కడ గట్టి భద్రత బందోబస్తు ఉందా, లేదంటే మరి నేను వచ్చినట్టు చాలా ఇబ్బంది పడతారు అని ఒక కోఆర్డినేషన్ చేసుకుని ఉంటే గనక బాగుండు. వాళ్ళ టీం వాళ్ళు ఇంటిమేషన్ చేయకపోవడం అనేది అది కరెక్ట్ కాదు, అది చెప్పాలి, అది కోఆర్డినేషన్ ఉండాలి ముఖ్యంగా. తర్వాత ఇంకోటి, యజమానం కూడా థియేటర్ యజమానం కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మగవాడికి ఆడవాళ్ళకు తేడా ఉంది. మగవాడు దుబ్బితే పడిపోయినా లేస్తాడు, ఆడ మనుషులు పడిపోయి లేలేరు కదా. కొంచెం దాని గురించి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక మీద కూడా ఎటువంటి జరగకుండా సినిమా ఫోటోగ్రఫీ వాళ్ళు ప్రీమియర్ షోలకు రద్దు చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ప్రీమియర్ షోలు వేసేటట్టుగా చేస్తే జనాలు కూడా సంతోషపడతారు. అంటే ఇంతకుముందు బెనిఫిట్ షోలకు కానీ ఈ విధంగా పర్మిషన్ లేకుండే సడన్ గా పుష్ప 2కి ఇచ్చారు. సో దీని వెనకాల ఉందంటారా?
అట్లేం లేదు ఎందుకంటే ఇది భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా 12,000 థియేటర్లు కదా, 1 కాదు 2 కాదు కదా. ఎందుకంటే జనాలు ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా వరకు సహకరిస్తారని అనుకున్నారు వాళ్ళు కూడా. ఊహించలేని సంఘటన జరిగింది కానీ దానికి మాత్రం వీళ్ళు ఎంటర్ టీం కూడా సహకారం అందించాలి. వాళ్ళ కుటుంబానికి ఎట్లాంటి సహాయం అందిస్తే బాగుంటుంది అంటారు ఇప్పటికైనా? తిరిగి పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరండి. దానికి ఎంత ఖరీదు పెట్టినా తక్కువే. నన్ను అడిగితే నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా తక్కువ. కాబట్టి వాళ్ళకు చేతనైనంత ఒక్కొక్క ఇంటికి ఒక ఉద్యోగం, వాళ్ళ అబ్బాయి చదువుకు సంబంధించిన బాధ్యతలు ఈ ఎంటైర్ టీం వహిస్తే మంచిది. ఎవరైతే మైత్రి మూవీస్ వాళ్ళు కానీ ఎవరైతే ఎంటైర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వహిస్తే మంచిదని మా ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. సినిమా ఫోటోగ్రాఫర్లు ఏం చేయాలంటే బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ పర్మిషన్ లేకుండా పెట్టడానికి వీలు పడకుండా వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళేటట్టుగా పెడితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఒక రోజు ముందే ఏ టైం కి వస్తున్నారనే విషయం కూడా చెప్తే బాగుంటుంది. డెఫినెట్లీ కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలి. ఏ హీరో అయినా సరే, ఎవరైనా కానీ, చిన్న హీరో అయినా పెద్ద హీరో కానీ, ఏ థియేటర్ కన్నా వెళ్ళేటప్పుడు థియేటర్ యజమానంతో కోఆర్డినేషన్ చేసుకోవాలి. నేను వస్తున్నాను, అక్కడ ఎలా ఉంది వాతావరణం, నేను రావడానికి సబబుగా ఉందా లేదంటే చెప్పండి, నేను స్టాప్ అయిపోతున్నాను చెప్పుకుంటే చాలా మంది ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది.